కరీంనగర్లోని డీసీసీ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేసిపెద్ది శ్రీధర్ బరాజు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గిలి శ్రీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఎస్ ఆనంద్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి దేవరకొండ సంతోషలక్ష్మి, జిల్లా కన్వీనర్ మియాపురం రవీంద్రాచారితో పాటు బీసీ సంక్షేమ అనుబంధ సంఘ నాయకులను సిఐ సృజన్ రెడ్డి ముందస్తు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 8, 9వ తేదీన ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ వద్ద మహాధర్నా పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వేలాది మందితో తరలి వెళ్తున్నామని వారు తెలిపారు. త్వరలో బీసీల కార్యాచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈరోజు బీసీ సంఘాల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మోసం చేసిందని దాని నిరసనగా డీసీసీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేయడానికి వెళ్తే పోలీసులు ముందస్తుగా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసి తీరా చూస్తే ఇప్పుడు 20% కూడా లేవు. ఈ విధంగా బీసీలను మభ్యపెట్టి కామారెడ్డి డిక్లరేషన్ కాకుండా అనేక రకాలుగా బీసీలను మోసం చేసింది. వీటిని అన్నింటినీ కూడా బీసీలంతా గ్రహించాలి. వెంటనే 46 జీవోను రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బీసీలు 60% పైగా ఉంటే కేవలం తక్కువ రిజర్వేషన్లు మాత్రమే ఇస్తుంది. వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా జీవోను ఉపసంహరించుకొని బీసీలకు న్యాయం చేయాలని, ప్రభుత్వం కోర్టు తీర్పు వచ్చేదాకా చూడాలని, అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ బిల్లు ఉంది, పార్లమెంటులో కూడా బిల్లు పెట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శాంతియుతంగా ఈ యొక్క వాళ్ళ డీసీసీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. కానీ పోలీసులు మమ్మలను ముందస్తు అరెస్టు చేయడం మహా అన్యాయం. మేమెంతో మాకంతా అనేటువంటి 42% రిజర్వేషన్ గురించి శాంతియుతంగా చేద్దామని పోతే ఎక్కడికక్కడనే మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి పట్టుకురావడం దుర్మార్గం. ఇది ఒక అన్యాయం, శాంతియుతానికి భంగం కలిగించినట్టే. అదేవిధంగా 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇప్పుడు పార్లమెంటు ఇప్పుడు ఉన్నాయి. ఆ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు దీని మీద ప్రస్తావన చేసి మా యొక్క బిల్లును ఉన్నటువంటి చట్టబద్ధత చేసి మాకు ఇప్పుడు పెట్టాలి. అదేవిధంగా రిజర్వేషన్లు పోయిన ప్రభుత్వం 2.21% వాళ్ళు ఇస్తే వీళ్ళు టోటల్గా తెలంగాణలో అంత 17% ఇచ్చారు. ఇది అన్యాయం. బీసీల గొంతు కోయడమే, నమ్మించి గొంతు కోయడమే.